ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బహిరంగంగా పత్రికా సమావేశంలో క్షమాపణ చెప్పాలని బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కాకతీయ యూనివర్సిటీ ఇన్ఛార్జ్ ఆరగంటి నాగరాజు డిమాండ్ చేశారు. బుధవారం కేయూ ప్రెస్ నోట్ కాకతీయ యూనివర్సిటీ గెస్ట్ హౌస్ లో ప్రాంగణంలో బీసీ విద్యార్థి సంఘం సమక్షంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేయూ ప్రెస్ నోట్ కాకతీయ యూనివర్సిటీ గెస్ట్ హౌస్ ప్రాంగణంలో బీసీ విద్యార్థి సంఘం సమక్షంలో పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కాకతీయ యూనివర్సిటీ ఇన్ఛార్జ్ ఆరేగంటి నాగరాజు మాట్లాడుతూ, కల్వకుంట్ల కవిత నిన్నటి రోజున ఇందిరా పార్క్ వద్ద మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి దీక్ష ఏర్పాటు చేసి మాట్లాడుతూ, ఏప్రిల్ 2వ తారీఖు ఢిల్లీలో జరుగుతున్నటువంటి మహాధర్నా అంతా కూడా తుపేల్ ధర్నా అని చెప్పి మాట్లాడడం జరిగింది. దాన్ని పూర్తిగా ఖండిస్తూ ఉన్నాము. వెంటనే ఆ మాటలు వెనక్కి తీసుకొని బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మహాత్మా జ్యోతిరావు పూలే గురించి కానీ బీసీల గురించి కానీ మాట్లాడే నైతిక హక్కు కవితకు లేదని చెప్పి హెచ్చరించారు. గత 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో బీసీలకు చేసింది ఏమీ లేదని, బీసీ మహనీయులను గుర్తించిన రోజు లేదని, మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి ఏ ఒక్కరోజు కూడా నివాళులు అర్పించిన సందర్భం లేదని మండిపడ్డారు. ఇవాళ ప్రతిపక్షంలో ఉండి మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం ఏర్పాటు చేయాలని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షులు షగంటి సుమన్ రాజ్, ఉపాధ్యక్షులు అజయ్ సింగ్, కోశాధికారి రవితేజ, ప్రధాన కార్యదర్శి భీమన్న, బీసీ విద్యార్థి సంఘం నాయకులు అన్వేష్, గణేష్, కిరణ్ గుప్తా తదితరులు పాల్గొన్నారు. జై బీసీ, బీసీ ఐక్యత, బీసీ ఐక్యత, పోరాడదాం బీసీ రాజ్యాధికారంకై, ఖబర్దార్ బీసీ వ్యతిరేకులారా, వెనక్కి తీసుకోవాలి కవితమ్మ మాటలు వెంటనే, వెనక్కి తీసుకోవాలి కవితమ్మ మాటలను వెంటనే. సిగ్గు బీసీలను తక్కువ చేసి మాట్లాడడం. ఖబర్దార్ కవితమ్మ, ఖబర్దార్ కవితమ్మ. బీసీల జోలికొస్తే వదిలిపెట్టాం, బీసీల జోలికొస్తే, బీసీల జోలికొస్తే బీసీల రిజర్వేషన్లు అడ్డుకోవాలని ప్రయత్నం. కల్వకుంట్ల కవిత గారు నిన్నటి రోజున ఇందిరా పార్క్ వద్ద పూలే విగ్రహాన్ని పెట్టాలని చెప్పి దీక్షకు పూనుకోవడం జరిగింది. కానీ ఏప్రిల్ 2వ తారీఖు నాడు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు తలపెట్టినటువంటి మహాధర్నా కార్యక్రమానికి ఢిల్లీకి తరలి వెళ్తే దాదాపు 2500 పైచిలకు మంది ఢిల్లీకి తరలి వెళ్ళి వివిధ రాష్ట్రాల నుంచి ఆ ధర్నా కార్యక్రమానికి వచ్చి మద్దతు పలికితే, కనీసం ఇంకిత జ్ఞానటువంటి లేనటువంటి వ్యక్తులు అసెంబ్లీలో మద్దతు ఇచ్చారు. కానీ ఇలా ఢిల్లీకి రాకుండా సప్పుడు గంట ఇదే ఫామ్ హౌస్లకు పరిమితమైనటువంటి వాళ్ళు ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి కవిత గారు, మీరు మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం గురించి కానీ మహాత్మా జ్యోతిరావు పూలే గురించి కానీ మాట్లాడడానికి మీకు నైతిక విలువ కూడా లేదని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇలా సిగ్గు లేకుండా ఇవాళ మీరు లిక్కర్ స్కామ్ను పక్కకు పెట్టించాలని చెప్పి పక్కదో పట్టించాలనే ప్రయత్నంతో తిహార్ జైల్లో ఉండి ఇన్ని రోజులుగా ఇప్పుడు వచ్చి మీరు మాట్లాడితే నమ్మబలిగితే ఇలా ప్రజలు నమ్ముతారనుకుంటున్నారా? ఇలా 10 సంవత్సరాల కాలం నుంచి మీ తండ్రి గారు ఇదే కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా, అప్పుడు మీరు ఎందుకు మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాన్ని పెట్టలేదో చెప్పాలని కూడా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఆనాడు బీసీ సంక్షేమ సంఘాలుగా, బీసీ విద్యార్థి సంఘాలుగా మేము మొరపెట్టుకొని మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాన్ని పెట్టాలని చెప్పి ఎన్నోసార్లు వినతి పత్రాలు ఇస్తే చెత్తపుట్టలేసింది మీరు కాదా అని మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ ప్రతిపక్షంలో వచ్చి ఇలా మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం పెట్టాలనే హక్కు మీకు ఎక్కడిది? అది మాట్లాడడానికి బీసీ సంఘాలుగా, బీసీ విద్యార్థి సంఘాలుగా మేము ఉన్నాము కదా. ఆమోదింపజేసి బీసీ కులగణన చేపట్టి, బీసీల సర్వే చేపట్టి, బీసీల లెక్కలు తెచ్చినటువంటి ప్రభుత్వం ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం కాదా? ఇలా గౌరవ ముఖ్యమంత్రి కాదా? చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. తెలంగాణలో ఉన్నటువంటి యావత్ బీసీ సోదరులారా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇలా మనల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేసి బీసీలకు రిజర్వేషన్లు దక్కొద్దని చెప్పి, బీసీలకు 42% రిజర్వేషన్లు వస్తే మా కుర్చీలు ఎక్కడ ఖాళైతాయి అని చెప్పి ఇవాళ కుట్ర పడుతూ ఉన్నది. కల్వకుంట్ల కవిత గారు, మీ యొక్క వైఖరి మార్చుకోవాలి. బీసీలను తొత్తులుగా పెట్టుకొని, పార్టీకి అతీతంగా ఉన్నటువంటి వారిని పెట్టుకొని మీరు వ్యవహరిస్తే ఊరుకునేది లేదు సుమా, జాగ్రత్త అని కూడా నేను హెచ్చరిస్తా ఉన్నా. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపుగా 3 కోట్ల పైచిలుకున్నటువంటి జనాభాలో
మేము కదా 60% పైబడుకున్నటువంటి బీసీలం మేము మా భుజాల పైన ఉసబెట్టుకొని మిమ్మల్ని గెలిపిస్తే అధికారంలోకి వచ్చారు 10 ఏళ్ళు చేతగాంధీ ఇవాళ ప్రతిపక్షంకి వచ్చి మీరు పూలే విగ్రహం గురించి మాట్లాడుతూ ఉన్నారు మా మహనీయుల గురించి మాట్లాడే నైతిక హక్కు మీకు లేదని కూడా నేను తెలియజేస్తా ఉన్నా వెంటనే మీ మాటలు వెనక్కి తీసుకోక మాత్రం మీరు రేపు నిర్వహించేటటువంటి సభను కూడా అడ్డుకుంటామని కూడా హెచ్చరిస్తా ఉన్నాం ఇవాళ ఇదే ప్రగతి భవన్కి మహాత్మా జ్యోతిరావు పూలే పేరు నామకరణం చేసింది కాంగ్రెస్ పార్టీ కాదా గౌరవ ముఖ్యమంత్రి కాదా ఇలా బీసీల పక్షాన ఒక దేవుడిగా బీసీలకు ఆరాధ్య దైవునిగా ఇలా బీసీలకు మరొక పూలేగా ఒక బీపీ మండల్గా ఇలా చలామణి అవుతుంది ఈ రేవంత్ రెడ్డి గారు కాదా అని మేము అడుగుతా ఉన్నాం గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ఇలా మేము బీసీలందరం కూడా అండగా నిలుస్తాం మీరు చేయలేని పని ఆయన చేసిండు ఆయన మాకు బీసీలందరూ కూడా 77 సంవత్సరాలుగా ఈ దేశంలో ఎవరు చేయని విధంగా ఇలా రాహుల్ గాంధీ గారు ఇదే రేవంత్ రెడ్డి గారు బీసీలకు అండగా నిలిచి బీసీ